భారత పర్యటనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నేళ్ల తర్వాత భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య బంధం చిగురిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఢిల్లీలో కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలతో పాటు వాణిజ్య సంబంధాలపై చర్చించారు. శుక్రవారం నాడు ద్వైపాక్షిక చర్చల తర్వాత ఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయంలో ముత్తాకి నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక్క మహిళా జర్నలిస్టు కూడా కనిపించలేదు. మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడాన్ని కొందరు మహిళా పాత్రికేయులు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి కేవలం ఎంపిక చేసిన పురుష జర్నలిస్టులు, ఆఫ్ఘన్ రాయబార కార్యాలయ అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఈ మీడియా సమావేశంలో ముత్తాకి భారత్ ఆఫ్ఘన్ సంబంధాలు, మానవతా సహాయం, వాణిజ్య మార్గాలు, భద్రతా సహకారం వంటి ప్రాంతీయ అంశాలపై మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశానికి మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై తలెత్తిన వివాదంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంతో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. మహిళా జర్నలిస్టులను మీడియా సమావేశానికి ఆహ్వానించకపోవడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు. భారత మహిళా జర్నలిస్టులకు అవమానంగా అభివర్ణించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వారం రోజుల పర్యటనలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని దియోబంద్లో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాకి పర్యటించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. భారతదేశం తమకు మిత్రదేశంగా ఉందన్నారు. భారత్ తమకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. రాబోయే కాలంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడతాయని ముత్తాకి ఆశాభావం వ్యక్తం చేశారు. हमारा और आपका बहुत रोशन है। उम्मीद है कि आना जाना ज्यादा हो जाए और काबुल में भी आपका सफारत बढ़ता है और काम ज्यादा करता है और दिल्ली में भी हमारा सफारत इंशाल्लाह कामों में और भी अच्छा होता है। हम यहाँ पे తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ లో అధికారాన్ని చేపట్టిన తర్వాత కాబుల్ నుంచి భారత్ కు వచ్చిన మొదటి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ముత్తాకిదే కావడం గమనార్హం. అయితే దౌత్యపరమైన ప్రోటోకాల్ ప్రకారం మన త్రివర్ణ పతాకంతో పాటు సందర్శనకు వచ్చిన జెండాను వారి వెనుక టేబుల్ పై ఉంచాలి. కానీ ఢిల్లీలో జరిగిన సమావేశంలో జెండాలు లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇదిలా ఉంటే తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదని, అందులో భాగంగా జెండాలను ఉంచలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. మన దేశంలో చర్చలు జరుపుతున్న సమయంలో కనీసం భారతదేశ జెండా అయినా ఉంచాలని పలువురు సూచిస్తున్నారు. మరోవైపు తాలిబాన్ మంత్రి ముత్తాకి భారత్ లో పర్యటిస్తున్న సమయంలో కాబూల్లో బాంబులతో దద్దరిల్లిపోయింది. టీటీపీ చీఫ్ నూర్ మెహ్సూస్ తావరన్ లక్ష్యంగా పాకిస్తాన్ యుద్ధ విమానాలు దాడి చేసినట్లు సమాచారం. దాడుల్లో టీటీపీ చీఫ్ మరణించినట్లు తెలుస్తోంది.